హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి ఎదురున్నటువంటి అమ్మగారికి, పెద్దమ్మ గారికి హృదయపూర్వక వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు శేషయ్య గారికి, అదేవిధంగా నాకంటే ముందు పెద్దలు జాన్ విల్సన్ బాబు గారు మాట్లాడారు, వారికి, తమ్ముడు జాన్ తుమ్మికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు స్తోత్రాలు. ఈ దినం చాలా సంతోషంగా నాకు అనిపిస్తూ ఉంది. అయితే నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దానికంటే ముందు ఒక చిన్న వాక్యం ఈ విధంగా రాయబడింది కదా, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మనం చదవగలిగితే, ఆదికాండం 28:15లో, ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించును, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒక విషయాన్ని చెప్పగలుగుతా ఉన్నాం. దేవుడు మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. దేవుడు ఏమంటున్నాడు చెప్పండారా? వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు తోడై ఉన్నాడు అని మనకి లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబంలో మన పిల్లలు అభివృద్ధిలోనికి వచ్చినప్పుడట, రాకమునుపు వారు ఎన్ని త్రోవల్లో లేకపోతే ఎలా నడిచినా ఒకసారి అభివృద్ధిలోనికి వెళ్ళిన తర్వాత తండ్రి, తల్లి, కుటుంబం ఏం చేస్తారు చెప్పమంటారా? వెనకటికి వారు చేసినటువంటి అవన్నీ కూడా బాధలన్నీ మర్చిపోతారట. దేవుని బిడ్డలారా, ఇది నాన్న వాక్యం అదే క్షుణ్ణంగా కనబడతా ఉంది. బాలుడు నడవలసినటువంటి త్రోవను నేర్పితే దాని కింద అసలైన మాట ఉంది, వాడు పెద్దవాడైనప్పుడు ఏంటంట దాని నుండి తొలగిపోడని వాక్యంలో ఉంది. ఇది నాన్న పిల్లల్ని మనం ఏం చేస్తా ఉన్నాం చెప్పమంటారా? కనేసి రోడ్ల మీద గంగిరెద్దులా వదిలేస్తా ఉన్నాం. తండ్రికి ఏం తీసుకొస్తున్నారు వారు? అపకీర్తిని తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటి అని అంటే, ప్రాముఖ్యంగా పిల్లలు, వారిని పెంచవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల్లోనూ కూడా ఉన్నది అని ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఇది మనం చూస్తూ ఉన్నాం, ఆదికాండంలో ప్రారంభంలో అబ్రహాం కనబడతారు మనకి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి, అబ్రహాముకు దేవుడు తోడై ఉండడానికి గల కారణాలేంటి? హలో, ఇక్కడ ఉన్నారా మీరు అందరూ? అబ్రహాముకి ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు అంటే, వెనకటికి వెళ్ళాలి. తన తండ్రి మాటకు లోబడ్డాడు అబ్రహాము. ఆ మాట ఎక్కడ తీసుకువెళ్ళి చెప్పమంటారా? ఉన్నతమైనటువంటి విశ్వాసమునకు కర్తగా అబ్రహామును దేవుడు మార్చినట్లుగా కనబడతా ఉంది. అబ్రహాము ఎలా ఉన్నాడట? విశ్వాసమునకు తండ్రిగా మార్చబడ్డాడు. దేని కారణం బట్టి అంటే, అబ్రహాము తన తండ్రికి లోబడినటువంటి కారణమును బట్టి. అబ్రహాము అయిపోయింది, తరువాత ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చారు. ఇస్సాకు చేతిలో ఏమున్నాయి? హలో, ఆశీర్వాదాలు ఉన్నాయి, డబ్బు కాదు. నేను చెప్పగలుగుతాను, మా తండ్రి డబ్బు, ధనధాన్యాలు, భూమి ఏమి ఇవ్వలేదు, కానీ అవన్నీ ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. ఈ దినాన్ని చాలా మంది బాధపడతా ఉన్నాడు, నా బ్రతుకు ఎలా అవడానికి కారణం అనుకున్నాం. ఇదిగో మా తండ్రి 60 వయసులో ఉన్నప్పుడు ఉన్న భూమి అంతా అమ్మేసుకున్నాడు. ఈ దినాన ఆయన చేసిన అప్పులు, నేను చేసిన అప్పులు తీర్చడమే నా బ్రతుకంతా ఎలా మారిపోయింది అనుకుంటా ఉన్నా. నేనంటా ఉన్నాను, మనము కలిగిన వాటి మీద మనం ఆధారపడి కంటే సర్వశక్తుడైనటువంటి దేవుని మీద ఆధారపడితే అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
అందుకోసం ఇక్కడ ఇస్సాకు జీవితంలో ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది. ఎందుకు ఆశీర్వాదం వచ్చింది ఇస్సాకు జీవితంలో? మొదట అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకును బలిగా ఇమ్మన్నాడు దేవుడు. ఇమ్మన్నప్పుడు ఇస్సాకును తీసుకొని వెళ్తా ఉన్నాడు బలి అర్పించడానికి. అక్కడ అన్ని పేర్చేశారు, అన్ని సిద్ధం చేశారు. ఇస్సాకు అడుగుతా ఉన్నాడు, ఏంటి బలి ఇవ్వడానికి గొర్రె బలి పశువు ఏది అని అడుగుతా ఉన్నప్పుడు తండ్రి చెప్పగలగాలి, ఒరే ఆ బలి పశువు నువ్వేనంటే ఇస్సాకు ఏమైపోవచ్చు, పారిపోయే అవకాశం ఉంది. కానీ తండ్రి ఏం చేసినా సరే ఇస్సాకు ఏమయ్యా చెప్పమంటారా, తండ్రి మాటకు లోబడినటువంటి వాడుగా ఉన్నాడు ఇస్సాకు. హల్లెలూయా. అది కదా ఇస్సాకు జీవితంలో కూడా ఏం కనబడతా ఉందని అంటే, మొదట లోబడ్డాడు, రెండవది ఎక్కడున్నా సరే దేవుడిని ధ్యానించినట్లుగా ఉంది. వాక్యంలో ఉంది, ఆయన పొలములో ఉన్నప్పుడు కూడా దేవుడిని ఏం చేశాడంట, ధ్యానించుచూ వచ్చాడు. తండ్రి చేసినటువంటి ప్రార్థన, తండ్రి చేసినటువంటి భక్తి, తండ్రిలో ఉన్నటువంటి విశ్వాసం అది ఎవరి మీదకి వచ్చేసి చెప్పంటారా, ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదకరంగా మారిపోయింది. చెప్పండి కూడా వేసి ఈ దినాన్ని మనము కూడా మన పిల్లల కోసం ఏం చేయగలగాలని అంటే, ఆ దినాన్ని అబ్రహాములో ఏ విశ్వాసం అయితే ఉందో అదే విశ్వాసం మనము దేవుని ఎడల కనపరచగలిగితే, నీ కుమారుడికి ఏమి ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా ఆ దినాన అబ్రహాము ద్వారా ఇస్సాకు ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చినట్లుగా మీ పిల్లలకు కూడా అదే ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఇస్సాకులో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో. చాలా సంవత్సరాలు నాకు ఒక ప్రశ్న ఈ విధంగా కనబడేది. ఏంటి చెప్పమంటారా, తండ్రి ఆస్తి కొడుకు కంటే ఎవరికి ఎక్కువంట హక్కు అంటే మనవడకే ఎక్కువ హక్కు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏ తండ్రి కొడుకుని కనలేదా, తండ్రి కన్నాడు. అయినప్పటికీ తాత ఆస్తి ఎక్కువ ఎవరికిరా హక్కు అంటే మనవడికే ఎక్కువ హక్కు. ఇక్కడ కూడా నాకు అదే కనిపిస్తూ ఉంటది. ఇస్సాకులో ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం యాకోబు ఎలా లాక్కున్నాడు చెప్పమంటారా, మోసపూరితంగా లాక్కున్నాడు. ఈ మోసపూరితంగా లాక్కున్న ఆశీర్వాదం అంతగా ఆయన జీవితంలో అది ఆశీర్వాదకరంగా మార్చబడలేదు. కానీ ఇదిగో ఇస్సాకులో ఉన్న ఆశీర్వాదం ఎవరికి వచ్చింది చెప్పమంటావా, యోసేపు జీవితంలోనికి వెళ్ళింది. హల్లెలూయా. ఇస్సాకులో ఉన్నటువంటి ఆశీర్వాదం యాకోబు జీవితంలో అంత ఆశీర్వాదకరంగా మారకపోయినా సరే యాకోబు దాన్ని తెలుసుకున్నాడండి. నేను అంటా ఉన్నాను, ఇప్పుడు ఇది నాన్న అబ్రహామును చూస్తా ఉన్నాం, ఇస్సాకును చూస్తా ఉన్నాం, యాకోబును చూస్తా ఉన్నాం, యోసేపును చూస్తా ఉన్నాం. వీరందరూ కూడా ఎవరిని ఆశ్రయించారు చెప్పమంటారా, దేవుడిని ఆశ్రయించినందుకే ఆ ఆశీర్వాదం వారిలో నిలబడింది. హల్లెలూయా. ఈ దినాన అదే దేవుణ్ణే కదా మనం నమ్మము, అదే దేవుణ్ణే కదా మనం ఆశ్రయించాము. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా అదే దేవుణ్ణే కదా మనం నమ్మము. కానీ వారిలో ఆశీర్వాదం అలా నిలబడిపోయింది. మన దగ్గరికి వచ్చేసరికి ఆశీర్వాదం ఏమైపోతుందంటే పడిపోతా ఉంది, దాన్ని కోల్పోతా ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే ఎక్కడో నీలో అవిశ్వాసం పనిచేస్తూ ఉంది, ఎక్కడో నీవు దారి తప్పిపోయి ఉన్నావని మనం తెలుసుకోవాలి. అందుకోసం ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఇస్సాకులో ఉన్న ఆశీర్వాదం వాస్తవానికి ఎవరికి వెళ్ళాలి చెప్పమంటారా, యాషావుకు వెళ్ళాలి. మీరు ఉన్నారు మీరు అందరూ, ఎవరికి వెళ్ళాలమ్మా, యాషావుకు వెళ్ళాలి. యాషావుకు వెళ్ళాలి అనేది ఎవరి తపన, ఇస్సాకు యొక్క తపన. ఇస్సాకు యొక్క ఆలోచన కూడా ఏంటంటే ఈ ఆశీర్వాదం ఎవరికి ఇస్తే బాగుంటుందో వారికి ఇస్తేనే విలువ ఆశీర్వాదానికి. అంతేనా కాదంటారా? ఇప్పుడు మనం చూస్తున్నాం, రత్నాలు విలువైనటువంటి వజ్రాలు పందుల యొక్క కాళ్ళ దగ్గర వేస్తే తెలుస్తుందా వాటి విలువ, మన కాళ్ళ దగ్గర వేస్తే ఉంటుందా వాటి విలువ అంటే పందులకు తెలియదు వాటి విలువ. ఆ వజ్రాలు వైడూర్యాల యొక్క విలువ తెలియదు. కానీ మన దగ్గరికి వస్తే ఆ రత్నాల యొక్క విలువ పక్కనోళ్ళు తోసేసి మరీ లాగేసుకుంటాం. మనం ఎవరు వెళ్ళారా,
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇస్సాకు ఒక కోరిక ఉండిపోయింది. ఏంటంటే వేట మాంసం తినేసిన తర్వాత ఆ ఆశీర్వాదం ఎవరు చెప్పండివా యాసావుకు ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ అంతటిలోనే మోసపూరితంగా ఏమైపోయింది చెప్పమంటావా, యాకోబు జీవితంలోనికి వెళ్ళిపోయింది. కానీ యాకోబును ఆ ఆశీర్వాదాన్ని చూశాడు, కానీ ఆ ఆశీర్వాదం వెనకాల ఇచ్చినటువంటి దేవుడు ఏమాత్రము కూడా యాకోబు నమ్మలేదు. హల్లెలూయా. యాకోబు ఆశీర్వాదం వచ్చేస్తే బాగుంటది అనుకున్నాడే గాని దానిని ఇచ్చినటువంటి దేవుడిని విశ్వసించలేదు యాకోబు. అందుకోసం ఏమైందనంటే ఆ ఆశీర్వాదం యాకోబు జీవితంలోకి వచ్చేసరికి అంతగా నిలబడలేదు. ఏదైనా మనం కూడా అంతే, డబ్బును చూసో, లేకపోతే మనకున్నటువంటి పదవులను చూసో, మనకున్నటువంటి జ్ఞానాన్ని చూసో, మనకున్నటువంటి తెలివిని చూసో మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటి మీదే ఆధారపడతాం. కానీ అవన్నీ తప్పు అని నువ్వు గమనించి అవన్నీ ఇచ్చినటువంటి దేవుని మీద మనం ఆధారపడాలి. చప్పట్లు పెడదామా? దేవుని బిడ్డలారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. కుమార్తెలు కాదా అంటే కుమార్తెలు కూడానే. ఎందుకు ఇది ఎలా రాయబడింది అని మనం చెప్పగలిగితే ఆ విధంగా పురుషులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కనుక ఇది ఆ విధంగా రాయబడింది. కానీ కుమారుడైనా కుమార్తె అయినా దేవుని దృష్టిలో సమానమే అని మనం గమనించాలి. అయితే నేను అంటా ఉన్నాను, ఈ దినాన్ని మన పిల్లలకు మనం చెప్పగలగాలి, నేర్పగలగాలి. ఏంటి చెప్పండావా, ఆ దినాన్న అబ్రహాము ఏ దేవుడిని అయితే ఆరాధన చేశాడో అదే దేవుడిని మనం ఆరాధన చేస్తున్నామనే విషయం చెప్పాలి. ఆ దేవుడు ఇస్సాకు, ఆ దినాన్ని ఇస్సాకు ఏ దేవుడిని అయితే ఆరాధన చేశాడో అదే దేవుడిని మనం ఆరాధన చేస్తున్నామని చెప్పగలగాలి. అందుకోసమే యాకోబు అంటాడు, నేను మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచి తిని. మనుషులతో పోరాడడం చాలా కష్టమండి. దేవునితో పోరాడడం సింపుల్ అనిపిస్తుందంట. మనుషులతో పోరాడడం చాలా కష్టం. ఏదో చెప్పంటారా, ఒకవేళ దేవుడిని మనం ఎన్ని అబంధాలు వేసినా దేవుని మీద, దేవుడు ఏం చేస్తాడు చెప్పమంటారా, తిరిగి నన్ను కరుణించి నన్ను క్షమించిన ఆయన అంటే దేవుడు మళ్ళా తన మనసును మార్చుకొని ఆశీర్వాదం మన మీదకి ఇస్తే ఈ మనుషులు అలా ఉండరు. నన్ను క్షమించి అమ్మా నీ మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, ఆ రోజు నన్ను ఇలా అనలేదా, ఆ రోజు నా కోసం ఇలా మాట్లాడలేదా, ఆ రోజు పలానా వ్యక్తితో ఇలా చెప్పలేదా అని మనం చెప్పగలుగుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇదిగో ఇస్సాకు జీవితంలో చేతిలో ఏమున్నాయి చెప్పండారా, ఆశీర్వాదాలు ఉన్నాయి. దానికి కారణం ఇస్సాకు ఎవరికి లోబడ్డాడు చెప్పండారా, తండ్రికి లోబడ్డాడు. తండ్రి దగ్గర నుంచి పారిపోలేదు. ఈ దినాన్ని కూడా నీవు నీ పిల్లలు కూడా ఎవరికి లోబడినట్లుగా మలుచుకోవాలి చెప్పమంటారా, మీకును దేవునికి లోబడినట్లుగా మీరు మలచాలి. వారిని అలా తయారు చేయాలి. అందుకోసమే కదా వాక్యం చెప్తా ఉంది, మొక్కగా ఉన్నప్పుడే వారిని ఏం చేయాలంట, వంచాలి. కానీ మోడైన తర్వాత నువ్వు ఎంత ఉంచుదామన్నా సరే అవదో. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ఆశీర్వాదం తదుపరి ఎవరి మీదకి వచ్చిందంటే యోసేపు జీవితంలోనికి వచ్చేసింది. యోసేపుకు తెలుసు అన్నాదమ్ములు మోసగాళ్ళు అన్న విషయం. యోసేపుకు తెలుసు అన్నాదమ్ముళ్ళు అమ్మేశారన్న విషయం. యోసేపుకు అన్నాదమ్ముల కన్నింగ్ వారని, అంటే చెడ్డ వారని, చెడ్డ మనసు కలిగినటువంటి వారని యోసేపుకు తెలిసినప్పటికీ కూడా యోసేపు దానిని బయట పెట్టలేదు. ఎందుకు చెప్పమంటారా, యోసేపు దేవుడిని ఆశ్రయించాడు, దేవుడిని స్తుతించాడు, దర్శనాలను పొందుకున్నాడు యోసేపు. ఇవన్నీ చూడండి, జనరేషన్స్ అంటే తరాలు మారుతా ఉన్న కొలది ఆశీర్వాదం అలాగే నిలబడింది, దీవెన అలాగే నిలబడింది, సమృద్ధి అలాగే నిలబడింది. దానికి గల కారణం ఏంటో తెలుసా, వారు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఏదైనా కూడా అంతేనండి, మనం నమ్ముకున్నటువంటి దేవుడు కూడా గొప్పవాడే. మన పిల్లలు అభివృద్ధిలోనికి రావాలని అంటే ఏదో సమకూర్చబడితే, లేకపోతే ఏదో సమకూర్చి పెడితే అది నిలబడదు. కానీ వారికి భక్తిని, భయమును, వాక్యమును వారికి బోధించగలిగితే వారు పెద్దవారైనప్పుడు దాని నుంచి వారు తొలగిపోయేటటువంటి అవకాశం లేదు. ఏదైనా
నేను ఎంత స్ట్రాంగ్గా ఒక మాట చెప్పగలను. ఏడు చెప్పమంటారా? కేరళలో ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో, కేరళలో రాష్ట్రంలో ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలోకి నిలబెడతారు. ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే, ఈ బైబిల్ యొక్క తర్పీదులో కేరళ కంటే టఫ్గా ఉండేటటువంటి రాష్ట్రాలు ఏమీ లేవు. మీ చెన్నై గారు 3 సంవత్సరాల ట్రైనింగ్ అయితే నేను కేరళలో 4 సంవత్సరాల ట్రైనింగ్ అయ్యాను. ఎక్కడ తప్పిపోయేటటువంటి దాఖలాలు లేవు. ఏది చెప్పంటారా? అక్కడ ఉన్నటువంటి వాతావరణం అలాంటిది, అక్కడ ఉన్నటువంటి తిండి అలాంటిది. అక్కడ తిండి ఎలా చెప్పమంటారా? ప్లేట్లో అన్నం పెడితే అన్నం మీద లెక్కెట్టుకొని తినేచ్చు. గొడవ రైస్ అంటారు వాటికి. అవి మన ఒంటికి, మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అరగదు. ఎందుకంటే మన శరీరం, మన పొట్ట ఏమైందంటే చిన్న బియ్యానికి అలవాటు పడిపోతూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా ఏమని చెప్పండి, అవన్నీ కూడా మనం మర్చిపోగలిగితే, గొప్ప సేవకుడిగా మార్చబడాలనేటువంటి విశ్వాసం తపన మనలో ఉంటే ఎంత శ్రమైనా సరే ఏం చేస్తుందండి అంటే అవన్నీ కప్పేస్తుందండి. అందుకోసమే నేను మరి జాన్ ఫిన్ని కేరళలో ట్రైనింగ్ అయ్యి తిరిగి వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడ్డానండి. మీరు చూడండి, గమనించండి, కేరళలో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా దారి తప్పిపోయినట్లుగా, సేవ విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోయినట్లుగా దాఖలాలు ఎక్కడ కనబడవు. దానికి కారణం ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్న భక్తి అలాంటిది, అక్కడ ట్రైనింగ్ అయ్యేటటువంటి విధానం అలాంటిది. నా ప్రతి పెట్టారా? కానీ ఈ దినాన్ని నేను నా మాటలు నేను ముగించే ముందు చాలా సంతోషపడతా ఉన్నాను. ప్రతి విషయంలో, ప్రతి కార్యక్రమంలో నన్ను కూడా దైవజనులు జ్ఞాపకం చేసుకోవడం, నన్ను కూడా ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే తన కుమార్తె, దైవజనుల కుమార్తె విషయంలో కూడా మేము చాలా సంతోషించాం. అక్కడ ఉద్యోగం వచ్చింది, తప్పనిసరిగా రావాలి బాగున్నప్పుడు మేము చాలా సంతోషపడ్డామండి. దేవుడు ఇలాగే ఎంతకంటే అధికంగా వారిని ఆశీర్వదించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు ఇంక మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. మరి మీకు అందరికీ తెలుసు, వారి నాన్నగారు కూడా బాగా ప్రాణ స్నేహితులు. మరి అదే విధంగా మరి ఇప్పుడు కూడా మరి ప్రవీణ్ పాల్ కూడా నా విషయంలో చాలా ఆలోచన కోసం ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, ఈ తండ్రి స్నేహితుడిని ఏం చేయకూడదు, మలుచుకోకంటారు. కనుక ఆ తండ్రి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి ఏ చిన్న వస్తువు కొన్నా సరే అక్కడ షాప్కి ఫోన్ చేస్తాడు, అంతలో ఎలాగ చేయాలనుకుంటున్నాను, ఈ ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్ని ప్రతీది కూడా అడుగుతూ ఉంటారు. దేవుని కృపను బట్టి, మరి జాన్ పాల్ గారిని బట్టి, ఆ కుటుంబంతో మాకున్న పరిచయాన్ని బట్టి దేవుడు ఎంతవరకు మమ్మల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి పిన్ బాబుతో పాటు ట్రైనింగ్ అయ్యారు మరి జాషువా, మరి మల్లెపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో బలంగా వారి తండ్రి గారితో పాటు సేవ చేస్తున్నారు. దైవజనులు జాషువా గారు కూడా మాట్లాడతారు. హల్లెలూయా.